ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? నా సంతోషాన్ని పంచుకోవడానికి మీరే కదక్క నాకుంది. పైగా మీకు తీసుకునే హక్కు ఉందండి, ఎందుకంటే గ్యారేజ్ కి పెట్టింది మీ పేరేగా. నాకు చాలా ఆనందంగా ఉందిరా బామర్ది. అంత మంచి డ్రెస్ కొని పెడితే ఎవరికి మాత్రం ఆనందంగా ఉండదు. కుళ్ళుకోకురా. ఏ నీ కొనిపెట్టలేదా? కొని పెట్టాడు, పైకి చెప్పుకోలేనే. ఏంటి అంటారా? కాదు ఖర్చీఫ్. నీకు అదే ఎక్కువ. అక్క స్వీట్ చాలా బాగుంది. అయినా నువ్వేంటక్క ఇలా చిక్కిపోయావు? ఏం చేయనురా, ఈ మధ్య మీ బావగారు సరిగ్గా వంట చేయట్లేదు. అయితే ఓ పని చేద్దాం, బాగుంది మాట్లాడదాం. కరెక్ట్ రా. పోన్లేరా, బట్టలు సరిగ్గా ఉతుకుతున్నారులే. ఏరా, ఏదో ఉండడానికి తిండికి సంపాదించుకోవడమేనా? ఫ్యూచర్ గురించి ఆలోచించేదేమైనా ఉందా? అయ్యో అక్క, వాడు రిపేర్లు మాత్రమే చేస్తున్నాడు అనుకుంటున్నావా? చేతికి అందిన నట్లు బోల్ట్లు అన్ని కలిపి ఒక కొత్త పాట తయారు చేస్తున్నాడు. ఈ దెబ్బతో మల్టీనేషనల్ కంపెనీలన్నీ వచ్చి వీని కోట్లు పెట్టి కొనుక్కుంటాయన్నమాట. జోకా? నవ్వురాల, సిగ్గేస్తుంది. లైఫ్ జోక్గా తీసుకుంటే అదే లైఫ్ మిమ్మల్ని జోకర్స్ని చేస్తుంది. అప్పుడు అందరూ మిమ్మల్ని చూసి నవ్వుతారు. రే, ఈ వయసులో యూత్కి 2 దారులుంటాయి. ఒకటి జీవితాన్ని సక్రమమైన దారిలో మలుచుకోవడం, రెండోది ఆ జీవితాన్ని సీరియస్గా తీసుకోకుండా నాశనం చేసుకోవడం. నా తమ్ముడు మొదటి మార్గాన్నే ఎంచుకుంటాడని నమ్ముతున్నాను. ఏం జాను, ఎప్పుడు చెప్తున్నావు మా గౌతమ్కి నీ ప్రేమ విషయం? అయ్యో అలాంటిదేం లేదండి. పర్లేదులే, చెప్పు. నిజంగా లేదు. ఓయ్, నేను మీ అన్నయ్య కూడా లవ్ మ్యారేజే చేసుకున్నాం. నాకు పిల్లలు పుట్టరని తెలిసాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు విడాకులు ఇచ్చేయమన్నారు. అందుకు ఆయన ఒప్పుకోలేదు. దాంతో మేము బయటకు వచ్చేసాం. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో జరిగిన ఏ శుభకార్యానికి ఆయన పిలిచేవారు కాదు. దానికి ఆయన చాలా బాధపడేవారు. ఆయన బాధ చూసి నా కళ్ళల్లో నీళ్ళు తిరిగేవి. ఈరోజు అవే కన్నీళ్ళు నీలో చూస్తున్నాను. మీ దగ్గర దాచేదే ఉందండి. రియలీ ఐ లవ్ హిమ్. లవ్ చేయకూడదు అనుకుంటే ఎన్ని కారణాలని చెప్పొచ్చు. అదే ఎందుకు లవ్ చేస్తున్నావు అంటే ఒక్క కారణం అని చెప్పలేను. అతని ఇన్నోసెన్స్, కల్లా కపటం లేని మనస్తత్వం, ఎప్పుడూ నవ్వుతూ ఉండటం, ఇవన్నీ నాకు నచ్చాయి. అసలు గౌతమ్ని ఫస్ట్ టైం చూసినప్పుడే తనంటే నాకు ఇష్టం ఏర్పడింది. మరి చెప్పేయచ్చు కదా. లేదండి, తనేమో కలెక్టర్ గారు అబ్బాయి, నాది మిడిల్ క్లాస్. పైగా తన మనసులో నేను లేకపోతే ఇప్పటి వరకు మా మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ కూడా నిలవదు. కనుక ఈ విషయం నేను మీకు చెప్పలేదు, మీరు వినలేదు. ఓకే? నీలా లవర్స్ అందరూ చేస్తున్న తప్పు ఇదే. ఆ తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. నీ ఇష్టం. డోంట్ వరీ. నిర్మలమ్మా, ఏమంటున్నాడు మీ మనోడు? తల్లి బిడ్డ ఇద్దరు బ్రతకరనుకున్నావు. నీ దయవల్ల క్షేమంగా ఉన్నారు. ఈ బిడ్డకు నువ్వే పేరు పెట్టాలమ్మా. నేనేం పేరు పెట్టాలి? గౌతమ్ అని పేరు పెట్టక ఆటోమేటిక్ గా నాలా తయారవుతాడు. ఏంటి అందరూ మూకుముడిగా నా హాస్పిటల్ మీద దాడి చేశారు? అక్క, కొన్ని నిజాలు వినడానికి చేదుగా ఉంటాయి, అయినా తట్టుకోవాలి. మేమందరం అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావా, సడన్ గా అందరికీ గుండెల్లో కలక్ అని సౌండ్ వినిపించింది అక్క. ఏంటా అని అందరం ఆశ్చర్యపోయి చూస్తాము. ఎదురుగుండా నీ హాస్పిటల్. మీ బానక్కని చూసేళ్ళండ్రా అని గుండె. కార్ కావాలా? యువర్ జీనియస్ అక్క. అందరు డాక్టర్లు నాడి బట్టి రోగం ఏంటో చెప్తారు, కానీ నువ్వు మా మాటల్ని బట్టే ఎక్కువ అవుతుంది, బయలుదేరండి. అక్క, మా నా మ్యాటర్ ఏం చేసావు అక్క? నీ మ్యాటర్ ఏంట్రా? ఉన్ను మేరీకి నా లవ్ మ్యాటర్ చెప్పావా? నేను డాక్టర్ రా. అయినా అమ్మాయితో నీకు ప్రేమేంట్రా? ఇద్దరు పక్క పక్క నుంచుంటే గుమ్మడికాయ సొరకాయ ఎలా ఉంటారు? ఇంతవరకు ప్రేమకి కులం, మతం, ఆస్తి, అంతస్తులే అడ్డనుకున్నాను, కానీ హైటు వెయిట్ కూడా అడ్డని ఇప్పుడే తెలిసింది. పక్షే చేచి నాని పెన్కొట్టి ప్రేమిక్యం, ఎండ కయ్యం కాలం వడచ్చాలం ప్రేమిక్యం. ఇదేం భాషరా? మలయాళం మాత్రం కాదు డాక్టర్. అంటే నా కాలు చేయి విరక్కొట్టుకునైనా సరే నేను ఈ హాస్పిటల్ చేరే అమ్మాయిని లైన్ లో పెడతానన్నమాట. నువ్వు విరగొట్టుకోని అవసరం లేదురా. వాళ్ళకి తెలిస్తే కేరళ నుంచి సింగమలాయ్ అంటూ వచ్చి వాళ్ళు విరగొడతారు పాద. నీ మ్యారేజ్ రిసెప్షన్ కూడా ఇంత గ్రాండ్ గా జరగాలి కదా బాను? ఎక్కడ నా భార్యమని? గౌతమ్ IAS నా తమ్ముడండి. అలాగా? నా సొంత తమ్ముళ్ళగా.
సంతోషం అండి. గౌతమ్ ఐఏఎస్ నా తమ్ముడే, నీ సొంత తమ్ముళ్లాగా ఆల్రెడీ చెప్పేసావమ్మా. చెప్పేశానా? రండి రండి, మీరు వచ్చారని తెలిస్తే గౌతమ్ చాలా సంతోషిస్తాడు. రండి. వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుని మీరు కొంచెం లేవండి. కమ్ కమ్ రండి రండి కూర్చోండి. గౌతమ్, సార్ సార్ మా అమ్మ అన్నయ్య వాళ్ళందరూ వచ్చారు సార్. సభకు నమస్కారం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ మొత్తం గర్వించే విధంగా ఐఏఎస్లో మన దేశంలోనే టాప్ ర్యాంక్ సాధించిన శ్రీ గౌతమ్ కుమార్ ఐఏఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మిస్టర్ గౌతమ్ కుమార్ ఐఏఎస్. అందరికీ నమస్కారం. క్షమించాలి, పిలుస్తుందన్నేనని నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. గౌతమ్ కుమార్ ఐఏఎస్ అనేది నాకు అలవాట్లేని పిలుపు. గౌతమ్ ఎస్ఎస్సీఏ నాకు తెలిసిన పిలుపు. మా నాన్నగారికి నా మీద కోపం వచ్చినప్పుడల్లా నన్ను ముద్దుగా పిలుచుకునే పేరది. ఆయన ఎప్పుడు చదువు చదువు అని నన్ను తిడుతుంటే అప్పుడు నా సరదాలకు అడ్డుపడుతున్నారని నేను అనుకునేవాడిని. కానీ ఈరోజు ఇంతమంది పెద్దలు ఉన్న సభలో నాకు సన్మానం జరిగేంత ఎత్తికెదగాలనే చెప్పారని నాకెప్పుడు తెలిసింది. నేను ఈ స్థానంలో నిలబడడానికి పరోక్షంగా మా బానక్క కారణం అయితే, ప్రత్యక్షంగా కాళోజీరావు గారు. వారికి నేను రుణపడి ఉంటానని చెప్పడం చాలా చిన్న మాట. ఇంతకీ భానుగారు ఎప్పుడు వస్తారండి? వెళ్ళింది బారసాలే కదమ్మా. ఆ పిల్లాడికి ముద్దులు పెట్టి ముచ్చట తీర్చుకుని కానీ రాదు. ఆహా, వచ్చేసింది నా డ్రీమ్ గర్ల్. మేడం, ఫంక్షన్ బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. అబ్బా, ఆ బబ్బిగాడికి నాదిష్టే తగులుతుందేమో. దబ్బ పండ్ల బొగ్గన చొట్టా వాడు ఎంత క్యూట్ గా ఉన్నాడో. ఇదిగో పొద్దుగూగల ఆడపిల్లలు ఈళ్ళపిల్లలు అని మాటలు చెప్పుకోవడం కానీ మీరెప్పుడో మాకనేది పిల్లల్నే. తొందర ఏముందిలేరా? తొందర ఏముందా? మీకు లేదేమో, మాకుంది మేనల్లుడిని కోడల్ని ఎత్తుకోవాలని. ఆలు లేదు పలాకు లేదు, కూర పేరు ఆలు పలాక్ అని. పిల్లలు ఎప్పుడు కంటారో తెలియదు కానీ డబ్బాలో మాత్రం డబ్బులు వేస్తున్నారు రోజు. అసలు ఈ సంగతి తెలిసండి ముందు. మీరు పిల్లల్ని ఎప్పుడు కంటారు బావా? ఎప్పుడు కంటారు చెప్పండి బావా. బావా చెప్పా. పిల్లలు 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 అసలు మాకు పిల్లలే పుట్టరురా. తెలియని ఎన్నాళ్ళని దాస్తాం. మాకు పిల్లలు పుట్టరురా. తనకు గర్భసంచి లేదు. పిల్లలు పుట్టరు కాబట్టి నేను బాధపడకూడదని తను బాధపడకూడదని నేను ఒక్కరికొకరం పిల్లలమయ్యాం. మేము దాచిపెట్టే ఆ డబ్బు ప్రతి నెల అనాథ ఆశ్రమంలో ఉన్న పిల్లలకి ఇస్తుంటాం. నువ్వు దేవతవక్క. మన దగ్గర లేని వస్తువు ఇంకోళ్ళ దగ్గర ఉందంటేనే ఈర్చిపడతాం. అలాంటిది నీకు లేనిది మాతృత్వం. అయినా ఎంతోమంది తల్లులకు పురుడు పోసి ఆ పుట్టిన పసికందుని ఆ తల్లి చేతిలో పెట్టి ఆ తల్లి కళ్ళలో ఆనందం చూసి సంతోషపడుతున్నావే, నువ్వు చాలా గ్రేట్ అక్క. రే, నాకు పిల్లలు ఎందుకు లేరా? మీరు నన్ను అక్క అని పిలిచిన ఆ పిలుపులో నాకు వినిపించేది అమ్మ అనేరా. ఇప్పుడు చెప్పండి, మీరందరూ నా పిల్లలు కారా? మరి నేను నా కోడలివి. ఊరుకో అక్క, నీ బాడీకి నువ్వు డెసిషన్ తీసుకోవడమేనా? మా ఇంట్లో వాళ్ళతో కూడా మాట చెప్పాలిగా. చాలా కటింగ్లు ఉన్నాయిరా వీడికి. పాప నేను చేయకండి రా. ఏమిట్రా ఇది? నేను లైఫ్లో మొట్టమొదటిసారి తెలుగు డిక్షనరీ చూసి ఇంగ్లీష్లో రాసిన లవ్ లెటర్. ఓహో, ఐ ఫాల్ అండ్ డై ఫర్ యూ అంటే నీకోసం పడిచేస్తాను. యు ఆర్ ఎకో ఆఫ్ మై హార్ట్ బీట్. నువ్వే నా హృదయ స్పందన. We are both in milk and honey, living together. దీనికేట్రా అర్థం? నువ్వు నేను పాలు తేనెల్లా కలిసి జీవించాలని. ఓ,
యూ హేట్ మీ అండ్ హిట్ మీ బట్ ఆల్వేస్ ఐ లవ్ యూ. నువ్వు కొట్టినా తిట్టినా నేను నిన్నే ప్రేమిస్తా. నేను నిన్ను చంపేస్తా. పంచైపాను. లేకపోతే ఏమిట్రా ఇది? లవ్ లెటరా? లవ్ లెటర్ అంటే లవ్ అని తెలియచేస్తూ రాసేది. ఈ లెటర్ ఆ భ్రమణ చదివిందనుకో, నిన్ను లవ్ చెయ్యదు సరికదా, నిన్ను హుసేన్ సాగర్ లో తోసేసి తను ఉస్మాన్ సాగర్ లో దూకి చచ్చిపోతుంది. మరి నువ్వు కావాలని తప్పులెత్తడం కాకపోతే ఏంటక్క? ఇంత గొప్ప లవ్ లెటర్ నా లైఫ్ లోనే చూడలేదు. ఒరే సిలిండర్ మూసుకో. ఏంట్రా ఈ రోజుల్లో అమ్మాయిలు ఇంటర్నెట్ ఈమెయిల్స్ అని దూసుకుపోతుంటే నువ్వు ఇంకా లెటర్స్ లోనే ఉన్నావు. ఏదైనా డిఫరెంట్ గా చెయ్యి. కరెంటుగా ఉండాలనే కదా ఇలా రాశాడు. లవ్ లెటర్ అంటే హార్ట్ బీట్, లివర్ ఎన్లార్జ్మెంట్ ఇవన్నీ రాయకూడదు. ఒక అమ్మాయిని డీల్ చేయాలంటే వేరే ఇంకొక అమ్మాయి సలహా తీసుకోవాలి. అందుకే కదా అక్క దగ్గరికి వచ్చాను. మీ అక్క అమ్మాయి కాదు, ఆంటీ. కొండా సారీ బంగారు, నిజం చెప్పాను. కమింగ్ టు ద పాయింట్, నేను చెప్పేది ఏంటంటే ఈ పంతులమ్మని అడగొచ్చు కదా. నేనా? నో వే. అవును నువ్వే కరెక్ట్. పంతులమ్మ హెల్ప్ చేయవా? నో. పంతులమ్మ ప్లీజ్ ప్లీజ్ పంతులమ్మ. పంతులమ్మ నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. పంతులమ్మ హెల్ప్ చేయ. పంతులమ్మ ప్లీజ్. ప్లీజ్ పంతులమ్మ హెల్ప్ చేయ. పంతులమ్మ ప్లీజ్. పంతులమ్మ నువ్వే చేయాలి. పంతులమ్మ ప్లీజ్. పంతులమ్మ నా మాటిని పంతులమ్మ చేసి పెట్టు. ఓకే